Hi friends, welcome to our YouTube channel AK Cricket Prediction. So friends, ఈ 2025 July 26th Saturday evening 4:30 PM కి జింబాబ్వే ట్రై సిరీస్ ఫైనల్ T20 మ్యాచ్ హరారే స్పోర్ట్స్ క్లబ్ హరారే జింబాబ్వేలో న్యూజిలాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ రన్స్ అనేది వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో ప్రతి ఒక్క లీగ్ సంబంధించి మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ ఇస్తాం అండ్ దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. అండ్ మన వాళ్ళు కొందరు మంచి ట్రస్టెడ్ యాప్ అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే నా సైడ్ నుంచి మంచిగా కస్టమర్ కేర్ సపోర్ట్ అండ్ ఫాస్ట్ గా విత్డ్రాల్ చేసే ట్రస్టెడ్ యాప్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. సో దానికోసం అయితే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరిగింది. ఒకవేళ అది ఓపెన్ కాకపోతే నా వాట్సాప్ నంబర్ అనేది డిస్ప్లే చేస్తున్నా. వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఇది ఒక సైడ్ బిజినెస్ ఆర్ సైడ్ పాకెట్ మనీ ఇలా యూజ్ అవుతుంది. మన ఛానల్ ఫాలో అయినట్టయితే మీకు డైలీ నా సైడ్ నుంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోయింది. ఈ టూ టీమ్స్ ఆల్రెడీ ఈ జింబాబ్వే ట్రై సిరీస్ లోనే సెకండ్ మ్యాచ్ అండ్ ఫిఫ్త్ మ్యాచ్ లో కూడా సౌత్ ఆఫ్రికా టీం న్యూజిలాండ్ మీద లాస్ అయ్యారు. సేమ్ అదే వెన్యూలో సేమ్ న్యూజిలాండ్ టీం తోటే 2 times కూడా జింబాబ్వే ట్రై సిరీస్ లో ఈ సౌత్ ఆఫ్రికా టీం చాలా ఈజీగా లాస్ అవుతూనే వస్తున్నారు. మళ్ళీ సేమ్ వెన్యూలోనే ఈ రోజు ఫైనల్ మ్యాచ్ కూడా జరగబోతుంది. సో డిఫరెంట్ ప్లాన్స్ అండ్ డిఫరెంట్ స్ట్రాటజీస్ తో అయితే ఈ రోజు సౌత్ ఆఫ్రికా టీం రావచ్చు. సో ఎలాంటి ప్లాన్స్ తో వస్తారనేది చూద్దాం. ఇక న్యూజిలాండ్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు ఈ జింబాబ్వే ట్రై సిరీస్ లో 4 మ్యాచెస్ ప్లే చేశారు. అందులో 2 మ్యాచెస్ జింబాబ్వే మీద అండ్ అనదర్ 2 మ్యాచెస్ సౌత్ ఆఫ్రికా మీద గెలిచి చాలా కంఫర్టబుల్ పొజిషన్ లో అయితే ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ జింబాబ్వే మీద గెలిచి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఈ న్యూజిలాండ్ టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసి టీమ్ సెఫర్ట్ నుంచి 45 balls కి 75 runs, రచిన్ రవీంద్ర నుంచి 39 balls కి 63 runs అండ్ బ్రేస్వెల్ నుంచి 16 balls కి 26 runs. ఇలా వీళ్ళ నుంచి స్కోర్స్ రావడం వలన 191 టార్గెట్ ని అయితే సెట్ చేశారు. ఆ టార్గెట్ ని ఈ న్యూజిలాండ్ బౌలర్స్ ఇషోది నుంచి 4 wickets అండ్ మ్యాట్ హెన్రీ నుంచి 2 wickets అండ్ వీళ్ళ రిమైనింగ్ బౌలర్స్ అందరి నుంచి కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఆ మ్యాచ్ లో రావడం వలన జింబాబ్వే టీం ని 18.5 hours కి ఆల్ అవుట్ చేసి 130 runs కి డిఫెండ్ చేయగలిగారు. 60 runs తేడాతో న్యూజిలాండ్ టీం జింబాబ్వే మీద గెలిచి ఈ రోజు ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. సో ఈ జింబాబ్వే ట్రై సిరీస్ లో మంచి ఫామ్ లో అయితే ఉన్నారు ఈ న్యూజిలాండ్ టీం. వీళ్ళ బ్యాటర్స్ డివాన్ కాన్వే అండ్ టిమ్ సెఫర్ట్ అండ్ బౌలర్ మ్యాట్ హెన్రీ నుంచి ప్రతి ఒక్క మ్యాచ్ లో కూడా మంచి పెర్ఫార్మెన్స్ అయితే చూసాం. సో అదే పెర్ఫార్మెన్స్ ఈ రోజు ఫైనల్ మ్యాచ్ లో కూడా చూడొచ్చు. వీళ్ళు ఇప్పటి వరకు బ్యాక్ టు బ్యాక్ గెలుస్తూనే వస్తున్నారు. సో ఈ యొక్క కాన్ఫిడెన్స్ అయితే ఈ రోజు మ్యాచ్ లో ఈ న్యూజిలాండ్ టీం కి ఉంటుంది. ఇక ఈ న్యూజిలాండ్ బ్యాటింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే టిమ్ సెఫర్ట్, డివాన్ కాన్వే అండ్ రచిన్ రవీంద్ర నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే మ్యాట్ హెన్రీ అండ్ ఆడమ్ మిలైన్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు న్యూజిలాండ్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వేర్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ అయితే పర్ఫెక్ట్ గానే ఉంది. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకున్నా వీళ్ళ పేసర్స్ అండ్ స్పిన్నర్స్ కూడా చాలా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అయితే రీసెంట్ మ్యాచెస్ లో చేసున్నారు. సో దీన్ని బట్టి కూడా వీళ్ళ బౌలర్స్ కూడా మంచి ఫామ్ లో అయితే ఉన్నారు. సో సేమ్ స్క్వేర్ తో ఈ రోజు మ్యాచ్ లో కూడా వస్తారు. సో ఎలాంటి పెర్ఫార్మెన్స్ చేస్తారనేది ఈ రోజు మ్యాచ్ లో చూద్దాం. ఇక సౌత్ ఆఫ్రికా చూసుకుంటే ఈ జింబాబ్వే ట్రై సిరీస్ లో వీళ్ళు ఇప్పటికీ 4 మ్యాచెస్ ఆడారు. అందులో 2 మ్యాచెస్ జింబాబ్వే మీద గెలిచారు అండ్ 2 మ్యాచెస్ న్యూజిలాండ్ మీద లాస్ అయ్యారు. అండ్ వీళ్ళు లాస్ట్ మ్యాచ్ న్యూజిలాండ్ మీదనే లాస్ అయ్యి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఈ సౌత్ ఆఫ్రికా టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసి హెండ్రిక్స్ నుంచి 37 balls కి 41 runs అండ్ జార్జ్ లిండే నుంచి 15 balls కి 23 runs. ఇలా వీళ్ళ నుంచి స్కోర్స్ రావడం వలన జస్ట్ 135 టార్గెట్ మాత్రం సెట్ చేశారు. ఆ టార్గెట్ ని సౌత్ ఆఫ్రికా బౌలర్స్ ముతుస్వామి నుంచి 2 wickets అయితే వచ్చాయి. బట్ వీళ్ళ రిమైనింగ్ బౌలర్స్ అందరూ కూడా ఆ మ్యాచ్ లో ఫ్లాప్ అయితే అయ్యారు. సో దాని వలన న్యూజిలాండ్ టీం 15.5 hours కి ఈ 135 టార్గెట్ ని చేజ్ చేసి సౌత్ ఆఫ్రికా మీద చాలా కంఫర్టబుల్ గా అయితే గెలిచారు. సో దీన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో ఈ సౌత్ ఆఫ్రికా టీం ఇవన్నీ అబ్జర్వ్ చేసుకుని అయితే వస్తారు. మళ్ళీ ఇలాంటి మిస్టేక్స్ రిపీట్ అవ్వకుండా జాగ్రత్త పడతారు. ఈ రోజు మ్యాచ్ కూడా సేమ్ వెన్యూలోనే జరగబోతుంది కాబట్టి 100% సక్సెస్ఫుల్ ప్లాన్స్ తో అయితే వస్తారు. వీళ్ళకి రిపీటెడ్ గా వీళ్ళ బ్యాటింగ్ లోనే ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ లేదా స్క్వేర్ లో చేంజెస్ చూడొచ్చు. సో ఎలాంటి చేంజెస్ తో ఈ రోజు మ్యాచ్ లోకి వస్తారనేది చూద్దాం. ఇక ఈ సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే రస్విందర్ దుసేన్, డెవాల్డ్ బ్రివీస్ అండ్ జార్జ్ లిండే నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే లుంగ్ ఇగిడి అండ్ కోయిజీ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ సౌత్ ఆఫ్రికా కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు స్క్వేర్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. బట్ వీళ్ళు అంత పర్ఫెక్ట్ ఫామ్ లో అయితే లేరు. సో దాన్ని ఈ రోజు డెవలప్ చేసుకుని అయితే రావాలి. అండ్ వీళ్ళ బౌలింగ్ చూసుకుంటే వీళ్ళ పేసర్స్ అండ్ స్పిన్నర్స్ కూడా కొద్ది వికెట్స్ తీయడంలో స్ట్రగుల్ అయితే అవుతున్నారు. మంచి బౌలింగ్ అయితే ఉంది. సో దాన్ని పర్ఫెక్ట్ యూజ్ చేసుకోవడంలోనే ఈ రోజు మ్యాచ్ లో సక్సెస్ అయితే అవ్వాలి. సో ఎలాంటి ప్లాన్స్ తో ఈ రోజు మ్యాచ్ లోకి వస్తారనేది చూద్దాం. ఇక పిచ్ రిపోర్ట్ వస్తే హరారే
స్పోర్ట్స్ క్లబ్ హరారే జింబాబ్వేలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే చేజింగ్ మ్యాచెస్ ని ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఈ పిచ్ యొక్క అడ్వాంటేజ్ బ్యాటర్స్ అండ్ బౌలర్స్ కి కూడా ఒకేలా ఉంటుంది. అండ్ పేస్ బౌలర్స్ కి బౌన్స్ ఉంటుంది, స్పిన్ బౌలర్స్ కి యావరేజ్ టర్న్ ఉంటుంది. సో దీన్ని బట్టి ఈ రోజు ఈ వెన్యూలో ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం 175 టార్గెట్ సెట్ చేసుకుంటే సేఫ్ సైడ్ నే. రీసెంట్ గా ఇదే వెన్యూలో ఈ జింబాబ్వే ట్రై సిరీస్ లో 6 మ్యాచెస్ జరిగి ఉన్నాయి. అందులో చేజింగ్ చేసే టీమ్స్ ని ఎక్కువ గెలుచున్నాయి. సో దీన్ని బట్టి ఈ రోజు ఈ బోటింగ్ కెప్టెన్స్ ఎవర్ టాస్ విన్ అయినా ఫస్ట్ బౌలింగ్ కి అయితే వెళ్తారు. అండ్ ఈ రోజు నా అనలిసిస్ ప్రకారం ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 170 to 180 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ టాస్ విన్నర్ చూసుకుంటే సౌత్ ఆఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ కి వెళ్తారు. సో ఫైనల్లీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు చేజింగ్ చేసే టీం కి గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరిగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.